అది సరే ప్రియ శ్రోతలు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోని ప్రవచనానికి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నెరవేర్పు కనపడుతోంది. ఇక్కడ 2 క్రూర మృగాలున్నాయి చూడండి. ఒకటి సముద్రములో నుండి వచ్చింది, రెండోది భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం. సముద్రములోని క్రూరమృగం రాజకీయ శక్తి, రెండోది భూమిలో నుండి వచ్చింది, ఇది మత సంబంధమైన శక్తి. ఈ రెండో శక్తి పునరుద్ధరించబడిన రోమక ప్రభుత్వం. ఈ క్రూర మృగం మానవాతీత శక్తి గల వ్యక్తి. ఈ మతాధికారి శక్తిని గురించి ప్రకటన 13వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది. కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూరమృగానికి ప్రతిమను చెయ్యాలని అది భూనివాసులతో చెబుతూ, ఆ మృగము ఎదట చేయడానికి తనకియ్యబడిన సూచనల వలన అది భూనివాసులను మోసం చేస్తున్నది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, దానికి నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు, ఆ ప్రతిమకు ప్రాణమివ్వడానికి దానికి అధికారమివ్వబడింది. కొద్దివారు గొప్పవారు, ధనికులు దరిద్రులు, స్వతంత్రులు దాసులు అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి మీదనైనా ముద్ర వేయించుకునేటట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనా దాని పేరిటి సంఖ్యనైనా గలవారు తప్ప క్రయ విక్రయాలు చేయడానికి మరి ఎవరికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేస్తున్నది. చివరి రోజుల్లో అంత్యక్రీస్తుకు అద్భుతాలు చేసే శక్తి ఉంది. అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. క్రూరమృగం ప్రతిమ అది, అందరూ దానికి మొక్కాలి. నెబుకద్నెజరు అదే పని చేశాడు. ప్రతిమను చేయించి అందరూ దానికి నమస్కారం చెయ్యాలి అని శాసించాడు. అలా చెయ్యని 3 హీబ్రూ యువకులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారిని కాపాడాడు. శ్రమల కాలంలోని ఇశ్రాయేలుకు అది ప్రవచన సూచన. యాకోబు శ్రమల అగ్నిగుండం, దేవుడప్పుడు శేషిత ప్రజను కాపాడుతాడు. సింహాల గుహలోని దానియేలు కూడా ఇదే సూచన. దర్యావేషు ఆజ్ఞ, అందరూ తననే ఆరాధించాలి, లేకపోతే సింహాల బోనులో ఆ వ్యక్తి పడవేయబడతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దర్యావేషు అనే ప్రవచన సూచనకు నెరవేర్పు ఉంది. గమనించండి, అంత్యక్రీస్తే ఆ నెరవేర్పు. ఆ మృగప్రతిమకు నమస్కారం చెయ్యని వారు హతం చేయబడతారు. మృగము యొక్క గుర్తు గలవారు అతణ్ణి అనుసరిస్తారు. ఈ గుర్తు లేని వారిని హతమారుస్తాడు. దేవుని సంఘం ఎత్తబడినప్పుడు ఈ క్రూర నియంత లేస్తాడు. ఈ సంగతులు రాబోయే అధ్యాయాలలో దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. సింహాల గుహలో దానియేలును సర్వశక్తిమంతుడైన దేవుడు కాపాడాడు. అలాగే ఇశ్రాయేలు శేషాన్ని దేవుడు కాపాడుతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో విశ్వసనీయులైన శేషిత ప్రజ ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి మొత్తం 144,000 మంది శ్రమల కాలంలో సురక్షితంగా ఉన్నారు. వారు సైతాను ప్రతినిధి క్రూరమృగం ప్రతిమకు నమస్కరించని వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు ఈ సంగతే ప్రస్తావించబడింది. సజీవుడైన దేవుని ముద్రగల దూత వచ్చాడు, అన్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించే వరకు మీరు ఏ హాని ఎవరికీ చేయకూడదు. ఇశ్రాయేలు గోత్రములలో ముద్రించబడిన వారు 144,000 మంది. 14వ అధ్యాయంలో తిరిగి ఇదే ప్రవచన సత్యం పునరుద్ఘాటించబడింది. అదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద ఉన్నది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ల మీద లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వారు కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకము నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరెవరూ ఆ కీర్తన నేర్చుకోజాలరు. వీరు పవిత్రులు, గొర్రెపిల్లనే వెంబడిస్తారు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలమై ఉండడానికి మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనపడలేదు. వీరు అనింద్యులు. దానియేలు 6వ అధ్యాయంలోని ప్రవచన చరిత్రకు పూర్తి నెరవేర్పు ప్రకటన 14వ అధ్యాయంలో ఉంది. మహాశ్రమల కాలంలో
మృగప్రతిమకు నమస్కరించని వారు 144,000 మంది పవిత్రులు. సింహాల గుహలో దానియేలు అనింద్యుడు. దానియేలు ప్రకటన గ్రంథంలోని 144,000 మంది అనింద్యులకు ప్రవచన సాదృశ్యం. అయితే దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థిస్తూ తన జాతి పక్షాన తాను కూడా పాపినే అని దేవుని కృపచేత పరిశుద్ధుణ్ణి కాగలిగానని ఒప్పుకుంటున్నాడు. దానియేలు 6వ అధ్యాయంలో మరో పరమసత్యాన్ని మనం గుర్తించాలి. దానియేలుపై అభియోగం తెచ్చి అతణ్ణి హింసించిన శత్రువులు శిక్షకు గురి అయ్యారు. వారిని సకుటుంబ సమేతంగా సింహాల గుహలో పడద్రోశారు. సింహాలు వారిని ఆ పళాన నమిలి మింగేశాయి. వారి ఎముకలను కూడా సింహాలు మిగల్చలేదు. దర్యావేషు ఆ తరువాత ఏం చేశాడు? శాసనపత్రం రాయించాడు. దాన్ని సామ్రాజ్యమంతటా ప్రచురం చేశారు. యేసు ప్రభువు 2వ రాకడలో దేవుని ప్రజల శేషం కాపాడబడుతుంది. శత్రువులు పూర్తిగా సంహరించబడతారు. దేవుని ప్రవచనాల నెరవేర్పు సూచనలు ఈ రోజున మనం చూస్తున్నాము. ప్రభువు రాకడకు సమస్తము ఆయత్తమవుతూ ఉంది. జాతులకది తీర్పు దినం. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. అదే మాట, అదే సాక్ష్యం మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలందరి పట్ల నెరవేరుతుంది. దానియేలు దేవుని యందు విశ్వాసముంచినవాడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి, తీర్పు రాబోతోంది. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన వారు కంగారు పడనక్కర్లేదు. వారికి రక్షణ ఉంది, కాపుదల, సంరక్షణ ఉంది. దేవుడు వారిని సురక్షితంగా ఉంచుతాడు. శ్రమల కాలం త్వరలోనే రాబోతోంది. అంత్యక్రీస్తు ఆధిపత్యం, అధికారం సమూల నాశనమవుతాయి. ప్రకటన 16వ అధ్యాయం 21వ వచనం, 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడతాయి. ఆ వడగండ్లు మిక్కిలి గొప్పవైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. ఇంకా ఎన్నెన్నో ఉత్పాతాలు కలుగుతాయి. తెగుళ్లు, కరువు, రోగాలు, యుద్ధములు, రక్తపాతం. శ్రోతలు, వీటి నుండి తప్పించుకోవాలంటే దానియేలు మాదిరిని అనుసరించాలి. యేసుక్రీస్తును అంగీకరిస్తే, ఆయన వాగ్దానాలు నమ్మి ఆయన యందు నిరీక్షణ ఉంచితే నీవు, నీ ఇంటివారు రక్షించబడతారు. దైవాశీస్సులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.